మన ఎమ్మెల్యే గారు డాక్టర్ బెందల అశోక్ బాబు గారికి, ఎమ్మెల్సీ రామారావు గారికి, మరియు మోహన్ రావులే సార్ గారికి, అండ్ రాజు గారికి, అండ్ విష్ణుమూర్తి సార్కి, అండ్ దాసు గారికి, అండ్ ఇక్కడికి వచ్చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజలకి, ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకి పేరు పేరున అందరికీ నమస్కారాలండి. నా గురించి ఆల్రెడీ దాస్ సార్ చెప్పారు బ్రీఫ్గా. నాది ఎంబీబీఎస్ రంగారాయ మెడికల్ కాలేజ్లో అయ్యింది. తర్వాత పీజీకి ఆల్ ఇండియా నాది 24th ర్యాంక్ వచ్చిందండి. వచ్చి ఢిల్లీలో ఇండియాలో పెద్ద బెస్ట్ కాలేజ్లో చేశాను ఎండి. తర్వాత ఎయిమ్స్లో ఎస్ఆర్షిప్ చేశానండి. ఆ తర్వాత వేరే కార్పొరేట్ కాలేజెస్ హాస్పిటల్స్లో కూడా చేశాను. రాజమండ్రి డెల్టాలో కానీ, తర్వాత కొన్ని రోజులు ఫోర్టీస్లో కానీ చేశాను. చేస్తే అయితే నా గురించి దాస్ సార్ చెప్పారు. అసలు ఈ ఏరియా ఎందుకు ఎంచుకున్నాను అనేది నాకు యాక్చువల్లీ నేను గవర్నమెంట్ హాస్పిటల్ సోంపేటలో కూడా చేసేటప్పుడు అక్కడ చాలామంది డాక్టర్స్ సోంపేటలోనే ఉండిపోమన్నారు. అయితే అసలు ఈ ఏరియాకి ఎందుకు వచ్చారు, అందరూ కామన్ క్వశ్చన్, మీరు అంత పెద్ద దాంట్లో చేసి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని పదే పదే అడిగేవాళ్ళండి. అయితే దానికి నేను ఆలోచించుకోగా నాకు అనిపించిన రీజన్ ఏంటంటే, నేను రావడం కూడా రూరల్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చాను కాబట్టి ఎప్పటి నుంచో నేను ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా, ముందు నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడైతే డాక్టర్ అవుతానో అనుకున్నానో ఎప్పుడు కూడా మన జిల్లా పేదరికం జిల్లా, వెనకబడిన జిల్లా, ఇప్పుడు మనం రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. సో ఏదైనా ఈ జిల్లాకి అది రూరల్ బ్యాక్డ్రాప్లోనే చేయాలనేది ఎప్పుడు నాకు సబ్కాన్షియస్గా ఉండేదండి. ఆ ఉద్దేశంతోనే నేను ఎండి జాయిన్ అయ్యాక ఢిల్లీలో ద బెస్ట్ కాలేజెస్లో మా ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ ఆల్ ఇండియా ఫస్ట్ సెకండ్ ర్యాంక్, వీళ్ళందరూ ఇప్పుడు ఎయిమ్స్ ఇలా అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా అలా ఉన్నారు. నాకు కూడా అవకాశాలు వచ్చేవి. వాళ్ళందరూ ఫస్ట్ ఇయర్లో నేను ఫస్ట్ ఇయర్లో అనేవాళ్ళు, నేను ఎండి అయిపోయాక నేను మా ఊరు వెళ్ళిపోతాను అంటే ఎవరు నమ్మేవాళ్ళు కదా. సరే నువ్వు థర్డ్ ఇయర్ అయ్యాక, రిలీవ్ అయ్యాక ఇదే మాట చెప్పు అనేవాళ్ళు. ఆ రిలీవ్ అయ్యాక కూడా నా ఆలోచన మారలేదండి, రూరల్ బ్యాక్గ్రౌండ్లోనే ఉందామని. అయితే ఇక్కడే ఎందుకు అంటే, నేను మాకు చాలామంది కజిన్స్ ఉన్నారండి ఇక్కడ బలరాంపురం, పేటూరు, సన్యాసి పుట్టిగా ఇలా. నేను ప్రతి దసరా సెలవుల నుంచి, సమ్మర్ సెలవుల నుంచి, అన్నిటి నుంచి వాళ్ళ దగ్గర చదువుకోవడానికి, ఉండడానికి ఇక్కడే ఉండేవాళ్ళు. సో మా బ్రదర్స్ అందరూ, తమ్ముడు ఇక్కడ చాలామంది డాక్టర్లు మంచి సర్వీస్ ఇస్తున్నారు, కానీ ఇంకా క్రిటికల్ కేసెస్, ఎమర్జెన్సీస్ విషయంలోకి వచ్చినప్పటికీ ఆ నర్సింగ్ హోమ్ సెటప్ ఉండట్లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైనా మెడికల్ విషయంలో ఏంటంటే, ఏ కేసు విషయంలోనైనా టైం ఈజ్ గోల్డ్ అండి. టైం ఇంపార్టెంట్. మనకు బాగా బ్యాడ్ అయిపోయాక ఇక్కడ నుంచి మనం శ్రీకాకుళం, వైజాగ్ వెళ్ళేసరికి మీరు ఇక్కడ ఒక హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ ఒక గంట సేపు అయ్యి రిఫరల్ అయ్యి అంబులెన్స్ పెట్టుకొని మళ్ళీ అదో 2-3 గంటలు అక్కడికి వెళ్ళి మీరు ఫీజులు వేసేసి చివరికి ఐసీలో అడ్మిట్ అయ్యేసరికి 5-6 గంటలు అవుతుంది. అంతకంటే ఫాస్ట్ మీరు ఎలా కూడా మనం వెళ్ళలేము. ఈ 5-6 గంటలో జరగాల్సిన డ్యామేజ్ ప్రతిదీ జరిగిపోతుంది. బాడీలో ప్రతి అవయం కూడా ఆ బ్లడ్ ప్రెషర్ అవన్నీ తగ్గిపోయినప్పుడు స్లోగా డ్యామేజ్ అయిపోతాయి. అప్పుడు మనకు మిగిలేదు రెండే, ఒకటి ప్రాణం పోవడం, లేదా బాగా డ్యామేజ్ అయిపోయి ఎన్నో రోజులు హాస్పిటల్లో ఉండి బీభత్సంగా ఖర్చు అయిపోయి చివరికి నిరాశతో మనం అంటే రికవరీ అయినా కొంత నిరాశతో రావాల్సి వస్తుంటాం. సో మా బ్రదర్స్ ఇదే చెప్పేవాళ్ళు, ఇలా అవుతుంది, సో నువ్వు ఇక్కడ ఉండు అనేవాళ్ళు. నాకు రూరల్ బ్యాక్డ్రాప్లోనే మన జిల్లాలోనే చేయాలని ఉండేది. వాళ్ళు చెప్తూనే ఉండేది. కోఇన్సిడెంటల్గా నాకు సోంపేట గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ వచ్చింది. 1 year అక్కడ చేశాను. అక్కడ చేస్తున్నప్పుడు ఇంకా బాగా అర్థమైందండి, ఈ లోకల్గా సోంపేట గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా బాగా చేసాం. స్టిల్ ద ఫెసిలిటీస్, మనం ఎంత టాలెంటెడ్గా, అక్కడ ఉన్న డాక్టర్స్ ఎంత టాలెంటెడ్ అయినా ఫెసిలిటీస్ ఉండాలండి. ఆ ఫెసిలిటీస్ లేక చాలా కేసెస్ మేము కేసు వచ్చిందా, చిన్న కేసులు చూస్తాం, ఆ మాత్రం పెద్ద కేసు అయితే ఇంకా ఫెసిలిటీస్ లేకపోయేసరికి మనం బరంపురం పంపించినా, బరంపురంలో మీకు తెలిసిందే పెద్ద కార్పొరేట్ కానీ పెద్ద సెటప్స్ ఏమి ఉండవు. వెళ్ళి వాళ్ళు మళ్ళీ మన శ్రీకాకుళం, వైజాగ్ మెడికల్ వరకే పంపిస్తారు ఇలాంటి హాస్పిటల్స్కి. సో ఎక్కువ శ్రీకాకుళం, వైజాగ్ ఇలా పంపించడమే జరిగేది. సో అది కూడా ఏంటంటే చాలా కేసెస్ దారిలోనే చనిపోయి, మేము ఫాలోఅప్ అవుతాం పంపించేసాక. తర్వాత వాళ్ళు మా ఓపిక వచ్చేసారు, మీరు పంపించారు కేసు సార్, అది దారిలోనే లేట్ అయితే చనిపోయింది. లేకపోతే అక్కడికి వెళ్ళి అసలు మా స్టాఫ్ కానీ, మా డాక్టర్స్ పర్సనల్గా మేము మీటింగ్స్ అయ్యేటప్పుడు సామాన్య జనాలు కాకుండా డాక్టర్స్ మాకు కూడా యాక్సిడెంట్, నేను ఇక్కడికి వచ్చి 1 year అయినా సోంపేటలో మాకే భయం వేసి, ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తున్న సడన్గా యాక్సిడెంట్ అయ్యింది, ఏమవుతుంది, ఇంటిపేట్ చేయడానికి ఎవరు లేరు, ఆ ఐసీయూ ఫెసిలిటీ లేదు. అక్కడ ఉంటుంది మనకు 10 నిమిషాలు, అరగంట, మ్యాక్సిమం 2 గంటల సమయమే. ఆ సమయంలో మనకు సరైన ట్రీట్మెంట్ అందిందా బతికాం, లేదా మన చేతుల్లో ఉండదు. అదే జరుగుతుంది. మా డాక్టర్స్కి కూడా ఈ భయం ఉంటుందండి. సో ఇక్కడికి వచ్చాక నాకు ఇంకా ఇక్కడ ఉన్న నీడు ఇది బాగా అర్థమైంది.
సో మా కజిన్స్, దాంతోపాటు నా ఇదివరకు ఉన్న సబ్ కాన్షియస్ థాట్ వీటన్నిటితో కలిసి ఇచ్చాపురంలో అంటే సోంపేటలో ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. సోంపేటలో ఇంకా ఎక్కువ స్పెషలిస్టులు ఉన్నారు. ఇచ్చాపురంలో ఎండిఎల్ రిలేటివ్గా ఒకసారి ఉన్నారు. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాస్పిటల్ ఇన్ఫ్లేటర్స్. అయితే మాత్రం మన సెటప్ శ్రీకాకుళంలో ఆ 3 జెమ్స్ కిమ్స్ మెడికవర్ తప్ప ఐసీయూ సెటప్ ఇంకెక్కడ జిల్లాలో లేదండి. ఈవెన్ శ్రీకాకుళం పర్సెంట్ టౌన్లో కూడా ఇంత సెటప్ ఎక్కడ లేదు. ఉన్నాయి, వెంటిలేటర్ ఉండడం వేరు, వెంటిలేటర్ సపోర్టెడ్ ఎక్విప్మెంట్ ఉండడం వేరు. మనకు ఫుల్ సెటప్గా మేము పెట్టామండి. ఇక్కడ మేము 24/7 అన్ని రకాల ఎమర్జెన్సీస్ అంటే హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోకులు, పాయిజనింగ్లు, ఫామ్ కాట్లు, ఎటువంటి ఫీవర్లు, అంటే మాది జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్ మెడిసిన్ అంటే ఏంటంటే ఒక కేసు బాగా బ్యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీకు సింపుల్ డెంగ్యూ వచ్చింది, కిడ్నీ పోద్ది, లివర్ పోద్ది, ఊపిరితిత్తులు పోతాయి. అన్నీ పోయినప్పుడు ఎవరు ట్రీట్ చేయాలంటే క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు, మెడిసిన్, జనరల్ మెడిసిన్ వాళ్ళు మేమే చేస్తాము. మాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకే ఇక్కడ ఈ ఏరియా ప్రజలకి ఇంకా సాయం చేద్దామని, సేవ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. చాలామంది పెద్దలు, రాజు గారు, మిగతా డాక్టర్స్ అందరూ కూడా చాలా రకాల సజెషన్స్ ఇచ్చారు. తప్పకుండా వాటిని మేము పాటిస్తామని చెప్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.